జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాను చూస్తే గనక ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా మనసు పులకరిస్తోంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి మట్టి బిడ్డల అద్భుతమైనటువంటి పండుగని మనం ఇప్పుడు ఇక్కడ నిజంగా ఒక విషయం మనం ఆలోచించాలి. ఇంతమంది వస్తున్నటువంటి ఈ పండుగలో భక్తుల తాకిడికి చాలా మంది గాయాల పాలవడం కూడా జరుగుతోంది. మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో కూడా ఒక వ్యక్తికి గాయం అవడంతో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం ఇమ్మీడియట్ గా వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమవుతోందంటే కంప్లీట్ గా భక్తులంతా కూడా వస్తున్నటువంటి భక్తులంతా బెల్లం కొబ్బరికాయలన్నింటినీ కూడా సమ్మక్కకు సరళమ్మకు డైరెక్ట్ గా ఇచ్చుకున్నటువంటి అవకాశం లేకపోవడంతో ఇక్కడ నుంచి పైనకి విసిరేయడం జరుగుతుంది. ఆ విసిరేస్తున్నటువంటి క్రమంలో లోపలికి పడనటువంటి కొబ్బరికాయలు బెల్లం అక్కడకు వెళ్తున్నటువంటి భక్తులు ఎవరో ఒకరు తలపైన పడడంతో వాళ్ళు గాయపడడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే చాలా మంది తలలకు కూడా తీవ్ర గాయాలైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఇక్కడ వాళ్ళు ఆ మొక్కులు సమర్పించుకోవడం కోసం కింద నుంచి సమర్పించుకునేటట్టుగా ఏదైనా ఒక కొత్త పద్ధతి కానీ లేదంటే ఇక్కడ నెట్లను పెట్టినా కూడా ఆ ప్రాబ్లం ని నివారించవచ్చు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించింది అనేటువంటిది కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇంకా మనం చూసుకుంటే కనుక మరికా సేపట్లో సారలమ్మ రాకతోటి ఈ ప్రాంతం అంతా పులకరించబోతోంది. మొత్తం మేడారం అడవంతా కూడా ఈ అడవి బిడ్డల సందడితోటి మారుమోగుతోంది. ఒక చూసుకుంటే మనం వ్యూలో దాదాపు చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల మేర ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా గుడారాలు వేసుకొని డేరాలు వేసుకొని ఉండడం జరిగింది. ఈ 5-6 కిలోమీటర్ల ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా 3-4-5 రోజుల ముందు నుంచి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా సారలమ్మ రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సారలమ్మ అక్కడ మనకు శబ్దం కూడా వినిపిస్తోంది. మేళతాళాలు వస్తున్నటువంటి శబ్దం కూడా వినిపిస్తోంది. ఆ శబ్దంతో సారలమ్మను తీసుకువస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ కూడా వస్తుంది. దాంతో సారలమ్మ రాక కోసం చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కిక్కిరిసిపోయి మరి వెయిట్ చేయడం జరుగుతోంది. ఇవాళ సారలమ్మ వస్తే రేపు సమ్మక్కను కూడా తీసుకొని వస్తారు. రేపు సమ్మక్కను తీసుకొని వచ్చిన తర్వాత ఎల్లుండి వాళ్ళకు పూజలు నిర్వహిస్తారు. అయితే సారలమ్మను సమ్మక్కలను కూడా ఇవాళ గిరిజన దేవతలైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు తమ ఇంటి దేవతలుగా తెలంగాణ ఆడబిడ్డలుగా తెలంగాణ వీరవనితలుగా కొలుచుకుంటున్నటువంటి తరుణంలో ఇవాళ ప్రభుత్వం కూడా గౌరవ లాంఛనాలతో పోలీసులు గౌరవ సూచకంగా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత అమ్మవార్లను కూడా తీసుకొని వస్తున్నారు. అయితే కన్నేపల్లి దగ్గర నుంచి మొదలైనటువంటి సారలమ్మ ప్రస్తుతం మార్గ మధ్యంలోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఆలయ ప్రాంగణం దగ్గరికి వచ్చినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక 10-15 నిమిషాల్లో కూడా ఖచ్చితంగా సారలమ్మ ఇక్కడికి చేరుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎంతసేపట్లో వస్తారు? 15 అర్ధ గంటలో పాటు అమ్మవారు గద్దె మీదకి రావచ్చు. 100% ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ అమ్మవారి సారలమ్మ గారు రావచ్చు. తీసుకురావడానికి అందరు వెళ్లారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వం సరిగా చేయలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇందాక మనం చూసినాం చాలా మంది కూడా తలలు పగులుతున్నాయి. కనీసం నెట్ లో కూడా పెట్టలేదు, నెట్ ఫెసిలిటీ కూడా ఉంచలేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తాయి. ఇప్పుడు భక్తులు ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళ ఆవేశంలో ఏదో కొబ్బరికాయలు టెంకాయలు బంగారము వేయడము వాళ్ళ తలలు పలగడము ఒక క్యూ పద్ధతి అనేది భక్తులు పాటించడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు 60 లక్షలు, ఈ రోజు 40 లక్షలు వచ్చారు, రేపు 60 లక్షలు. ఎంత నువ్వు పెట్టినా, ఎంత పోలీసు ప్రొటెక్షన్ ఉన్నా, ఎంత వాలంటరీ ప్రొటెక్షన్ ఉన్నా ఈ భక్తుల్ని ఆపలేం మేము. ఎంత చేసినా కూడా భక్తులు ఎవరంటే భక్తులు ఒకరు లైన్ గా క్లియర్ గా అనేది ఒక పద్ధతి అనేది లేదు భక్తుల లోపల. ఓ టెంకాయలు పైనుంచి కొడతారు, కింది నుంచి కొడతారు, తలలు బలగొడతారు, బంగారం వేస్తారు. అది ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఆగడం లేదు. దాని తర్వాత భక్తులు పెరుగుతున్నారు కానీ స్టాప్ పెరగలేదు, భక్తులు పెరుగుతున్నారు. స్టాప్ పెరగలేదు. మొత్తంగా మనం చూసుకుంటే కనుక 60 లక్షల మంది నిన్నటి వరకే వచ్చిండ్రు. ఇవాళ 40 లక్షల మంది జాయిన్ అయ్యిందంటే దాదాపుగా ఇవాళకే 1 కోటి మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. రేపు ఇంకొక 40 నుంచి 60 లక్షల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇంతమంది భక్తులు వస్తున్నారు. కానీ ఇక్కడ సర్వీస్ చేసేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే వాలంటరీ సర్వీస్ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ లేదంటే ఇమ్మీడియట్ గా రెస్క్యూ టీం కావచ్చు కానీ అంతమంది లేకపోవడంతో కూడా ఇవాళ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక 15 నిమిషాలు కనుక మనం వెయిట్ చేస్తే, ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే సారలమ్మ గద్దెకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం కళ్లతో చూడొచ్చు. ఆ ఘట్టం కోసం ఇవాళ మేడారం అంతా కూడా ఎదురు చూడడం జరుగుతోంది. సో సారలమ్మ వస్తున్నటువంటి దారిలో ఉండడంతో సారలమ్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఆ విజువల్స్ ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. సో లైవ్
లైవ్ రిపోర్ట్ ద్వారా మేడారం జాతరలో ఏం జరుగుతుంది? మేడారం జాతర నుండి